అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల కాలంలో జగిత్యాల జిల్లాలో అనేక ప్రాంతాల్లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో దోపిడీ చేశారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాల మేరకి పోలీసులు బృందాలుగా విడిపోయి తనిఖీలు విస్తృతం చేశారు. దీంతో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. నిర్మల్ జిల్లా బైంసా ప్రాంతానికి చెందినటువంటి విజయ్ అనేటువంటి వ్యక్తి గతంలో 40కి పైగా దొంగతనాలు చేసి గతంలో 2 సార్లు జైలు శిక్ష అనుభవించి మళ్ళీ అదే పనిని పదే పదే చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నాడు. పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా మెట్పల్లి మండలం ముత్యంపేట ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తిని స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద నుంచి 100కు పైగా గ్రాముల బంగారము, అలాగే 11 లక్షల రూపాయల నగదు, వెండి, ఇతర ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు వివరిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అతన్ని మరొకసారి జైలుకు పంపుతున్నామని పోలీసు అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం ఏమంటున్నారు. ఈ 2025 సంవత్సరం జనవరి నెలలో మొదట సిరిపూర్ గ్రామంలో, తర్వాత ముత్యంపేట గ్రామంలో మరియు మెట్పల్లి టౌన్లో మరియు మన సబ్ డివిజన్లోని మేడిపల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో దొంగతనాలు జరగగా అట్టి దొంగలను పట్టుకోవడానికి జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు మరియు డిఎస్పీ గారి రాములు పర్యవేక్షణలో నన్ను మరియు మల్లాపూర్ ఎస్ఐని ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసి అట్టి దొంగతనం కేసులలో దొంగతనం చేసిన వ్యక్తులను పట్టుకోవాలని చెప్పి ఆదేశించగా నేను మరియు మల్లాపూర్ ఎస్ఐ రాజు ప్రత్యేక బృందంగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో మరియు దొంగతనం జరిగిన ఇళ్ల దగ్గర ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరం కలిసి ఆదిలాబాద్ జిల్లా మరియు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అట్టి దొంగల గురించి తిరుగుచుండగా నిన్నటి రోజు నాకు వచ్చిన సమాచారం మేరకు మల్లాపూర్ ఎస్ఐ రాజు తన సిబ్బందితో మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్ శివారులో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా ఒక వ్యక్తి పల్సర్ బండిపై రాగా అతనిని ఆపి ఎస్ఐ రాజు విచారించగా అతడు అనుమానాస్పదంగా తడబడుచుండగా ఎస్ఐ గారికి అనుమానం వచ్చి అతనిని తనిఖీ చేయగా అతని బ్యాగులో ఒక స్క్రూ డ్రైవర్ మరియు కొంత బంగారు ఆభరణములు కనబడగా అతనిని వెంటనే పక్కకు తీసుకొని వెళ్ళి ఇద్దరు ప్రభుత్వ అధికారులను పిలిపించి వారి సమక్షంలో నిందితుడిని ఈ సాక్షి ద్వారా విచారించగా తన పేరు మిట్టపల్లి లక్ష్మణ్ ఎలియాస్ విజయ్ ఎలియాస్ రవి, తనది బైంసా పట్టణం నిర్మల్ జిల్లా అని, తాను గత 10-15 సంవత్సరముల నుండి దొంగతనాలు చేసుకున్నటకు అలవాటు పడి గతంలో 40 దొంగతనం కేసులు చేసినానని, అందులో జైలుకు వెళ్ళి వచ్చినానని, గత సంవత్సరం డిసెంబర్ నెలలో కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 దొంగతనం కేసులలో జైలుకు వెళ్ళి డిసెంబర్ నెలలో చివరి వారంలో విడుదలై వచ్చి ఒకరోజు మధ్యాహ్నం సమయంలో సిరిపూర్ గ్రామానికి వెళ్ళి తాళం వేసి ఉన్న విల్లకు వెతుకుచుండగా గ్రామ చివరన ఒక ఇల్లు తాళం వేసి ఉండగా అతడు ఆ ఇంటికి వెళ్ళి ఒక గడ్డపారతో తాళం పగలగొట్టి లోనికి వెళ్ళి బీరువాను పగలబెట్టి చూడగా అందులో 2
కాళ్ళ పట్ల గొలుసుల జతలు వెండివి ఉండగా వాటిని దొంగిలించుకొని అక్కడి నుంచి పారిపోయి నిజామాబాద్కు వెళ్ళి మెట్పల్లికి వచ్చి ఒకరోజు మధ్యాహ్నం సమయంలో బస్సులో ముత్యంపేట గ్రామానికి వెళ్ళి గతంలో లాగానే ముత్యంపేట గ్రామంలో తాళం వేసి ఉన్న ఇళ్ల పొరకు తిరుగుతుండగా ఒక మర్రి చెట్టు మరియు గుడి వద్ద ఒక ఇంటికి తాళం వేసి ఉండగా అట్టి దానిని 2-3 సార్లు నడుచుకుంటూ వెళ్ళి చూసి ఇంటి పక్క గోడ నుండి లోనికి దునికి ఆ ఇంటి ఆవరణలో ఉన్న గడ్డపారతో ఆ ఇల్లు తాళమును పగలగొట్టి లోనికి చొరబడి 3 బీరువాలు పగలగొట్టగా ఒక బీరువాలో సుమారు 12 గ్రాముల బిస్కెట్ బెల్లై ఉండగా దానిని దొంగిలించుకొని అక్కడి నుండి పారిపోయి నిజామాబాద్లో తలదాచుకొని కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒక దొంగతనం చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ కూడా మెట్పల్లికి వచ్చి మెట్పల్లి బస్టాండ్లో బస్సులో దిగి ఈ వెంకటేశ్వర టెంపుల్ దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఎస్పి ఆఫీస్ ముందు ఒక పల్సర్ బండి తాళపుచెవి దానికే ఉండి కనబడగా అట్టి పల్సర్ బండిని దొంగిలించుకొని మెట్పల్లి నుండి కోరుట్ల దాటి తర్వాత ఒక కమాన్ కింది నుండి ఒక గ్రామమైన దమ్మన్నపేట గ్రామ శివారులోనికి వెళ్ళి అచ్చట ఆ పల్సర్ బండిని పెట్టి ఆ గ్రామంలో అతడు తిరుగుచుండగా ఊరు మధ్యలో ఒక ఇల్లు కనబడి ఇంటి ముందట పందిరి కనబడగా ఇట్టి ఇంటిలో ఏదో కార్యక్రమం శుభకార్యం జరిగినదని ఇట్టి ఇంటిలో తప్పకుండా ఏదైనా బంగారు వస్తువులు కానీ డబ్బులు దొరుకుతాయనే ఉద్దేశంతో అట్ట ఇంటిలోనికి వెళ్ళి తాళం పగలగొట్టి లోన ఉన్న కబోర్డ్స్ను పగలగొట్టి చూడగా అట్టి కబోర్డ్లలో బాక్సులలో పెట్టి సుమారు 8 తులాలు అంటే 80 గ్రాముల బంగారం కనబడి ఉండగా మరియు ఒక బ్రాస్లెట్ వెండిది కనబడగా దానిని దొంగిలించుకొని పారిపోయి నిజామాబాద్కు వెళ్ళి మళ్ళీ లాడ్జిలో ఉండి జల్సా చేసుకుంటూ నిన్నటి సమయంలో మళ్ళీ ఒక దొంగతనం మెట్పల్లి ఏరియాలోనే చేసి తర్వాత ఎటైనా కొద్ది రోజుల పాటు పారిపోదామని చెప్పి అనుకొని నిన్న బండిపై వచ్చుచుండగా నన్ను పోలీసు వారు పట్టుకున్నారని సాక్షుల ముందు చెప్పి అతను తన వద్ద ఉన్న 4 దొంగతనం కేసులలో ఏ సొత్తును నేను దొంగిలించినానని చూపించగా అట్టి యొక్క బంగారంను వెండిని ఒక గోల్డ్ స్మిత్ ద్వారా తూకం వేయగా బంగారం 103 గ్రాముల బంగారం మరియు 125 గ్రాముల వెండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.